అత్యున్నతమైన దేవుని పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి కింగ్డమ్ వర్డ్ ప్రేక్షకులైనటువంటి మీకు ప్రభువు కృప సమాధానము కలుగునుగాక. ఆమెన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోధా పత్రిక 9వ వచనాన్ని గమనించినప్పుడు, ఒకటే అధ్యాయం ఉంటుంది. 9వ వచనాన్ని గమనించినప్పుడు ఈ విధముగా తెలియచేయబడతా ఉంది. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటల్లో చూసినట్లయితే మోషే తన జీవితకాలము ముగించాక దేవుడు చెప్పినట్లుగా మరణించడం జరిగింది. అయితే అతని శరీరాన్ని భూస్థాపితం చేసిన తర్వాత మిఖాయేలు అనబడినటువంటి దేవదూతను ఆ సమాధి దగ్గరకు లేదా మోషే శరీరము దగ్గరకు పంపించారు. ఈలోపు అక్కడ అపవాది కూడా మోషే శరీరమును గూర్చి ఉండగా, మోషే యొక్క శరీరమును గూర్చి ఇటువైపు అపవాది, అటువైపు మిఖాయేలు దేవదూత ఇరువురును తర్కము చేత ఒకరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటల్లోనూ లేదా ఈ గొడవలోనూ మిఖాయేలు దేవదూత ఒక మాట అంటాడు. తీర్పు తీర్చడానికి తెగించక ప్రభువే నిన్ను చూసుకుంటాడులే అని చెప్పి ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ 2 రకాల ప్రశ్నలు మనకు తలెత్తాలి. మొదటిది, మిఖాయేలు దేవదూత ఎందుకున్నాడు అక్కడ అంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఒక అలవాటు ఉంది. నాయకుడు ముందుగా లేకపోతే, నడిపించేవారు కళ్ళకు కనపడకపోతే, ఆ నాయకుడు లేని కారణాన్ని బట్టి ఏ వస్తువునైనా దగ్గర పెట్టుకొని పూజించగలరు, ఏ మనిషినైనా దగ్గర పెట్టుకొని పూజించగలరు, ఆరాధించగలరు, భక్తి చేయగలరు. ఇదిగో ఈ వస్తువే నన్ను ఇంతకాలం నడిపించింది అని చెప్పగలరు. ఆరాధన చేయగలిగినటువంటి భావం కలిగిన వారు. ఎందుకు అంటే, మోషే దేవునితో మాట్లాడడానికి కొండ మీదకు వెళ్ళినప్పుడు, కొండ దిగే లోపే వీరు ఈలోపే బంగారపు దూడను పెట్టుకొని, ఇదిగో ఇదే మనల్ని ఎంతకాలం నడిపించిందని చెప్పి జేజేలు కొడుతూ ఉన్నారు. అయితే మిఖాయేలు ఎందుకున్నాడు అక్కడ అని అంటే, మోషే శరీరము గనక ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలకు దొరికితే ఆ శరీరాన్ని పట్టుకొని కూడా, అనగా ఆ శవాన్ని పట్టుకొని కూడా మమ్మల్ని నడిపించాడు కదా, ఇక మీదట కూడా నడిపించేవాడు ఇతనే అని చెప్పి వారు పూజించే అవకాశం ఉంది, ఆరాధించే అవకాశం ఉంది, భక్తి చేసే అవకాశం ఉంది. అందుకని మిఖాయేలు ఆ అవకాశం ఉండకూడదు అని చెప్పి అక్కడ వాగ్వివాదానికి దిగాడు ఈ యొక్క అపవాది మీద. 2వ ప్రశ్న, అపవాది ఎందుకున్నాడు అక్కడ? మిఖాయేలు ఉండడానికి ఒక కారణం ఉంది. అపవాది ఎందుకున్నాడు అని అంటే, ఈ మోషే శరీరాన్ని ప్రజలకు కనపరిచి, ఈ మోషే యొక్క పార్థివ దేహాన్ని ఇశ్రాయేలు ప్రజలకు చూపించగలిగితే, వారు ఈ మోషే శరీరాన్ని పూజిస్తూ, చనిపోయిన మోషే శరీరమును ఆరాధన చేస్తూ దేవుని ముఖం వైపు నుంచి మోషే శరీరం వైపు తిరగడానికి అవకాశం ఉంది. అనగా దేవుని వైపు చూడకుండా మోషే యొక్క భౌతిక దేహం వైపు చూసే అవకాశం ఉంది. అందుకనే అక్కడ అపవాది ఉన్నాడు, దేవుని వైపు నుంచి మరలించాలని, దేవుని వైపు నుంచి త్రిప్పివేయాలని. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా చాలాసార్లు దేవుని వైపు నుంచి మళ్ళుటకు సాతానుడు ఎన్నో రకాల ఆలోచనలు నీ కళ్ళ ఎదుట పెడతాడు, ఎన్నో రకాల ఆఫర్లు నీ కళ్ళ ఎదుట పెడతాడు, ఎన్నో రకాల ఉద్దేశాలు నీ కళ్ళ ఎదుట పెడతాడు. కానీ జాగ్రత్త, whatever you are choosing in your life, you need to have to the care of that. Be careful what you choose for your life. చాలా జాగ్రత్త, నువ్వు దేనిని ఎన్నుకుంటున్నావో జాగ్రత్త. అపవాదేమో దేవుని వైపు నుంచి లోకం వైపు మళ్ళడానికి, త్రిప్పడానికి, త్రిప్పివేయడానికి నీకెన్నో ఆశలు, ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులు నీ కళ్ళ ఎదుట కనపరుస్తాడో, నిన్ను పిలుస్తాడు. కానీ మిఖాయేలు దేవదూత, మానవుడు శాశ్వతం కాదు, మానవుని కాదు పూజించాల్సింది, మానవుని కాదు అర్థించాల్సింది, మానవుని కాదు ఆరాధించాల్సింది, దేవుణ్ణి ఆరాధించాలని చెప్పి దేవుని వైపు నిన్ను త్రిప్పాలని, దేవుని వైపు నీ ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు మిఖాయేలు దేవదూత. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఎటువైపు నీ ప్రయాణము?
దేవుని వైపు మరలగలుగుతున్నావా? దేవుని వైపు నుంచి లోకం వైపుకి మరలగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ప్రభువా నన్ను క్షమించండి, లోకం వైపు మళ్ళక, లోకం వైపు చూడక, లోక ఆలోచనల వైపు నా దృష్టి వెళ్ళక నన్ను కాపాడండి ప్రభువా, నన్ను నడిపించండి, నీ చిత్త ప్రకారమై అయా నీ చిత్తంలో నడుచుటకు నాకు సహాయం చేయండి అని దేవుని ఎదుట మన జీవితాన్ని సమర్పించుకుందాం. అటు కృప దేవుడు నీకు తోడుగా ఉంచునుగాక. ప్రభువా నీ కొందనాలు. ఈ కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాను. మికాయేలు దేవదూత, మనుషులను ఆరాధించేవారుగా ఉంటారు వీరు, లేదా వస్తువులను ఆరాధిస్తారు అని చెప్పి వారికి అవకాశం ఉండక దేవుణ్ణి ఆరాధించి దేవుని దగ్గర దీవెనలు పొందుకునే వారిగా చేద్దామని మికాయేలు దేవదూత అక్కడ ఉండగా అపవాది యొక్క అయా ఇదిగో తండ్రి తంత్రము, అపవాది యొక్క అయా ఇబ్బందులు అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. కారణం ఏంటనగా మనుషుల వైపు మరల్చి, వస్తువుల వైపు మరల్చి, లోకం వైపు మరల్చి దేవుని నుండి త్రిప్పివేద్దామని చూస్తున్నాడయ్యా. మా జీవితంలో అటువంటి అవకాశం ఉండక నీ వైపే మేము చూస్తూ మా పరుగు పందెముల ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని, ఈ కుటుంబాన్ని దీవెనకరంగా మార్చమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కింగ్డమ్ వర్డ్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రతి వాక్యాన్ని కూడా లైక్ చేయండి. దేవుని చిత్తం అయితే మీకు ప్రేరేపణ కలిగితే అనేకులకు షేర్ చేసి ఈ వాక్యము అనేకుల దీవెన కొరకై ఏర్పాటు చేయాలని, పంపించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మీ కుటుంబమును దీవించునుగాక. ఆమెన్.